నమస్తే, దిస్ ఇస్ సంధ్యా కమల్. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. సంక్రాంతి తర్వాత సమ్మర్ వరకు సినిమాలు రిలీజ్ చేయడానికి ఎన్ని పండగలున్నా ఎన్ని సెలవులు ఉన్నా పెద్దగా వాడుకోలేదు మేకర్స్. మరోవైపు జనాలు కూడా చూడటానికి సరైన సినిమా ఒక్కటి కూడా లేదంటూ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతోంది. ప్రతి పండగకి ప్రతి హాలిడే సీజన్కి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఎంజాయ్ పండగే అంటూ థియేటర్లకు వస్తున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటి, ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన సంక్రాంతి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ అయిపోయింది. ఇక చూడడానికి సినిమాలేముంటాయి అనుకున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్. ప్రతి పండక్కి ప్రతి సీజన్ కి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా వినాయక చవితికి ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో సెప్టెంబర్ 10 నుంచి సందడి స్టార్ట్ అవబోతోంది. వినాయక చవితికి పెద్ద సినిమాలు లేకపోయినా ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 10న మారెమ్మ థియేటర్స్ లోకి వస్తోంది. అదే డేట్కి తెలుగు తమిళ్లో ఫుల్ క్రేజ్ ఉన్న కార్తీ హీరోగా సర్దార్ 2 కూడా థియేటర్స్ లోకి వస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది. సెప్టెంబర్ 11న మాత్రం ఎన్ని సినిమాలున్నా అందరి దృష్టి ఎపిక్ మూవీ మీదే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి హీరో హీరోయిన్లుగా ఇంట్రెస్టింగ్ లవ్ ఎంటర్టైనర్ గా ఎపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన బేబీ 100 కోట్లు కలెక్ట్ చేయడంతో మరోసారి హై ఎక్స్పెక్టేషన్స్ తో వినాయక చవితి సీజన్ లో రిలీజ్ అవుతోంది ఎపిక్ మూవీ. వినాయక చవితి సీజన్ లో యూత్ హడావిడితో పాటు ఎపిక్ సందడి కూడా యాడ్ అవ్వబోతోంది. సెప్టెంబర్ 11న ఎపిక్ తో పాటు మహేంద్రగిరి వారాహి కూడా రిలీజ్ అవుతోంది. సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో మిస్టిక్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి థియేటర్స్ లోకి వస్తోంది. ఇక అదే రోజు రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ లో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 11న వినాయక చవితి సీజన్ లో ఆడియన్స్ ముందుకొస్తోంది ఈ సినిమా. సంక్రాంతి సమ్మర్ తర్వాత సినిమాలు ఎక్కువగా ఎయిమ్ చేసేది దసరా మీదే. నవరాత్రి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న సీజన్లో ఈసారి స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చిన ఎంటర్టైన్మెంట్ గ్యాప్ అంతా దసరానే తీర్చబోతోంది. మరి అటు రజనీకాంత్, ధనుష్తో పోటీ పడబోతున్న తెలుగు స్టార్ హీరోలెవరు? సంక్రాంతి సమ్మర్ తర్వాత దసరా సీజన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు హీరోలు. హాలిడేస్ కావడంతో ఎక్కువ రిలీజెస్ కి స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈసారి మాత్రం దసరాకి అన్ని స్టార్ మూవీసే. టాలీవుడ్ ఆడియన్స్, అందులోనూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వంభర సినిమా దసరాకే రిలీజ్ అవ్వబోతోందని తెలుస్తోంది. వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొస్తుంది. దసరాకి చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సందడి నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. తెలుగుతో పాటు తమిళ్లో కూడా దసరాకి మరో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో సౌత్ ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్న రజనీకాంత్ మూవీ జైలర్ 2 ఉంది. రజనీకాంత్ హీరోగా విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో సినిమా రిలీజ్ అయితేనే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది దసరా పండగ సీజన్లో అక్టోబర్ 15న సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే జైలర్ 2 రిలీజ్ అవుతూ ఉండడంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారంతా. దసరాకి ఆల్రెడీ రజనీకాంత్ తో పాటు చిరంజీవి సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతూ ఉంటే, మరోవైపు ధనుష్ కూడా తన సినిమాని దసరా సీజన్లోనే తీసుకొస్తున్నారు. అక్టోబర్ 16న రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓం సినిమా రిలీజ్ అవుతోంది. పవర్ఫుల్ విలేజ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఓం దసరా మూడ్కి సెట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి పండగకి సినిమా రిలీజ్ చేయడం పెద్ద టాస్కే. మార్కెట్ లెక్కలన్నీ చూసుకొని మరీ స్టార్ హీరోలు పండగలకి ఎవ్వరూ రాకుండా ముందే అనౌన్స్ చేస్తారు. ఈసారి దసరాకి రజనీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా అదే టైంలో రిలీజ్ ధైర్యం చేసిన చిన్న సినిమాలేంటి? అక్టోబర్ 15, 16 స్టార్ హీరోల సినిమాలు ఉన్న దసరా సీజన్లోనే సినిమాలు రిలీజ్ చేయాలని చిన్న హీరోలు కూడా అదే టైంలో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా అక్టోబర్ 17న వీసా మూవీ రిలీజ్ అనౌన్స్ చేశారు మేకర్స్.
అశోక్ గల్లా, రాహుల్ విజయ్, గౌరీ ప్రియ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ లవ్ ఎంటర్టైనర్ గా రాబోతోంది వీసా మూవీ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. దసరా రిలీజ్ అని ముందే సీజన్ ఫిక్స్ చేసుకున్నాడు డేవిడ్ రెడ్డి. మంచు మనోజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చేస్తున్న డేవిడ్ రెడ్డి కూడా దసరా వీక్ లోనే రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ మూవీస్ ఉన్నా కూడా కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే దసరాకి లాంగ్ హాలిడేస్ కాబట్టి చిన్న సినిమాలు కూడా సర్వైవ్ అవుతాయన్న నమ్మకంతోనో ఏమో ఇది సినిమా రిలీజ్ చేస్తున్నారు శైలేష్ కొలను. రోషన్, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో శైలేష్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఏమో ఇది మూవీ దసరా రిలీజ్ అని అనౌన్స్ చేసింది. జనరల్ గా దీపావళికి స్టార్ మూవీస్ పెద్దగా రిలీజ్ అవ్వవు, కానీ ఈసారి మాత్రం ఆ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా పాన్ ఇండియా వైజ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాక్సిక్ దీపావళి సీజన్ లోనే థియేటర్లకు వస్తోంది. మరి టాక్సిక్ తో పాటు దీపావళిని లైట్ అప్ చేయడానికి రెడీ అవుతున్న హీరో ఎవరు? దీపావళికి థియేటర్లకు వెళ్లడం తక్కువే కాబట్టి ఈ సీజన్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. కానీ ఈ విషయంలో బోల్డ్ స్టెప్ తీసుకున్నారు రామాయణ మేకర్స్. నవంబర్ 8న దీపావళి కాబట్టి ఆ సీజన్లో నవంబర్ 6న రామాయణం సినిమా రిలీజ్ చేస్తున్నారు. 4,000 కోట్ల భారీ బడ్జెట్, యష్, రణబీర్ కపూర్, సాయి పల్లవి లాంటి భారీ స్టార్ క్యాస్ట్తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రామాయణ సినిమా దీపావళికి గ్రాండ్ గా థియేటర్స్లోకి వస్తోంది. దీపావళి రిలీజ్ ని టెంటేటివ్ చేసుకున్న మరో హీరో సూర్య. ఈ సంవత్సరం కరుప్పుతో పాటు లేటెస్ట్ గా విశ్వనాథన్ సన్స్ మూవీతో మంచి హిట్ అందుకున్న సూర్య తన 47వ సినిమాని దీపావళికే రిలీజ్ చేస్తున్నట్టు టాక్. నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ సూర్య స్టైల్ మాస్ యాక్షన్ తో రాబోతోంది. ఈ సంవత్సరం ఓపెనింగ్ సినిమాల సీజన్ కి సంక్రాంతి ఎలాగో ఇయర్ ఎండ్ కి క్రిస్మస్ అలా సంవత్సరం అంతా ఎలా ఉన్నా ఇయర్ ఎండ్ కి మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్లాన్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. మరి ఈ సంవత్సరం సినిమాల రికార్డుల్ని తిరగరాయడానికి ఇయర్ ఎండ్ లో వస్తున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? సంవత్సరమంతా ఎలాంటి సినిమాలు రిలీజ్ చేసినా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మాత్రం సాలిడ్ సినిమా ఉండాల్సిందే. అదీ కాక అచ్చొచ్చిన సీజన్ అయితే ఇక అంచనాలు హై లెవెలే. అందుకే ఇయర్ ఎండ్ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ జంటగా, అభిషేక్ బచ్చన్ విలన్ గా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కింగ్ మూవీ డిసెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ప్రకారం వరుసగా ప్రతి పండుగని సీజన్ ని కవర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ సంగతి ఏంటి? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ప్రతి పండగకి రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరు? ప్రభాస్, మహేష్, బన్నీలో ఎవరు ఏ పండగకి రాబోతున్నారు? సంవత్సరమంతా సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నా ఒక్క సంక్రాంతికే పోటీ పడతారు హీరోలు. అలా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సంక్రాంతిని తనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుని హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంవత్సరం మన శంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమా 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి హిట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కి 300 కోట్ల హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా మరో సినిమాని రెడీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా కల్నల్ వెంకట్రెడ్డి క్యారెక్టర్ లో వెంకటేష్ లుక్ రివీల్ చేసింది టీమ్. అందరూ సంక్రాంతి రిలీజ్ అంటున్నారే కానీ ఇప్పటి వరకు డేట్ ఇవ్వలేదు. అలాంటిది ఏకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు శర్వానంద్. సంక్రాంతికి శతమానం భవతితో మంచి సక్సెస్ ఇచ్చిన హిస్టరీ ఉన్న శర్వానంద్ ఈ సంవత్సరం కూడా నారీ నారీ నడుమ మురారితో అదే సక్సెస్ ని రిపీట్ చేశాడు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో శర్వా చేస్తున్న జార్జి క్రిష్ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తెలుగులోనే సంక్రాంతి పోటీ ఎక్కువుంది అంటే 2027 పొంగల్ వారులో జాయిన్ అవ్వబోతున్నారు రజనీకాంత్. నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతినే మిస్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్లో అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న తలైవర్ 173వ ధర్మన్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు.
సంక్రాంతికి ఒకప్పుడు యంగ్ హీరోల హవా ఉండేది. కానీ ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లాంటి హీరోలు అసలు సంక్రాంతికి ఏం చేయడం లేదు కాబట్టి ఆ గ్యాప్ ని సీనియర్ హీరోలు వాడేసుకుంటున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ ఫైట్ అంతా సీనియర్ల మధ్యనా? ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర వరప్రసాద్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. 370 కోట్ల కలెక్షన్లతో ఈ సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా నిలిచింది చిరంజీవి సినిమా. అంతకుముందు వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే హిట్ అందుకున్నారు మెగాస్టార్. అందుకే ఈ సెంటిమెంట్నే మళ్లీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని సంక్రాంతికి రిపీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. బాబీతో చిరంజీవి స్టార్ట్ చేసిన సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేశారు మేకర్స్. బాలయ్య కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు రూమర్. సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ ఉంటే ఆ ఊపే వేరు. ఇప్పటికే వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలయ్య ఈసారి మాత్రం 2027 సంక్రాంతి రిలీజ్ ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయను అంటున్నారు. అందుకే గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా పెరగడం, సాలిడ్ బాలయ్య స్టైల్ యాక్షన్ తో సంక్రాంతికి పక్కా ఎంటర్టైనర్ అంటున్నారు ఫ్యాన్స్. అక్కినేని హీరోలకి కూడా సంక్రాంతికి మంచి హిట్ రికార్డుంది. అప్పట్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి సంక్రాంతికి రిలీజ్ అయిన బంగారు రాజు సాలిడ్ హిట్ ఇచ్చింది. నెక్స్ట్ సంక్రాంతి మాత్రం మెమరబుల్ కావాలని నాగార్జున తన 100వ సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. తమిళ్ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి సీనియర్ల పోటీనే భారీగా ఉంది. దీనికి తోడు యంగ్ హీరోలు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. మరి సెంటిమెంట్తో, సక్సెస్ మీద నమ్మకంతో వచ్చే సంక్రాంతికి రెడీ అవుతున్న హీరోలు ఎంతమంది? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ దాన్ని బ్రేక్ చేయడానికి సంక్రాంతినే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీతో సంక్రాంతికి డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ సంక్రాంతికి కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ హసిత్ గోలితో శ్రీవిష్ణు వన్ ఆఫ్ ద హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమాని నెక్స్ట్ సంక్రాంతి బరిలోకే దింపాలని చూస్తున్నారు రవితేజ. ప్రస్తుతం ఈ మాస్ మహారాజా ఇరుముడి సినిమాతో బిజీగా ఉన్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సినిమా డైరెక్టర్ అంజితో సంక్రాంతి శుభాకాంక్షలు అనే సినిమా చేస్తున్నట్లు టాక్. రీసెంట్ గానే రుక్మిణి సినిమా అనౌన్స్ చేసిన నితిన్ ఇప్పుడు సంక్రాంతికి హిట్ ఎయిమ్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఈ వినాయక చవితి నుంచి వచ్చే సమ్మర్ వరకు ఏ పండుగని, ఏ సీజన్ ని వదలకుండా వరుస పెట్టి పెద్ద సినిమాలు, హైప్ ఉన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి ఈ గ్యాప్ లో ఇంకేమైనా యాడ్ అయి పండుగ సందడిని పెంచుతాయేమో వెయిట్ చేసి చూడాలి. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్.